దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరానంటాయి. ఇటు రాష్ట్రంలోనూ యువత కేరింతలు ఆటపాటల నడుమ వేడుకలు హోరెత్తాయి. అర్ధరాత్రి పాత ఏడాదికి గుడ్ బై చెప్పిన జనం కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. వీధుల్లోకి వచ్చి సంతోషంగా కేరింతలు కొడుతూ స్నేహితులు ఇతరులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. తెలంగాణలో కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కొత్త కొత్త ఆశలు, ఆశయాలతో రాష్ట్ర ప్రజలు 2024లోకి అడుగుపెట్టారు. ఆదివారం రాత్రి నుంచి హైదరాబాద్ సహా అన్ని నగరాలు, పట్టణాలు బాణసంచా వెలుగుల్లో కాంతులీనాయి. ఎక్కడికక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, డీజేలు, పటాకులు, నృత్యాలతో యువత హోరెత్తించారు. పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బేగంపేట్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కేకులు కోస్తూ ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కూకట్పల్లిలో నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. రెయిన్బో విస్టాలో కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మహిళల నృత్యాలు, చిన్నారుల ఆటపాటలు సందర్శకులను కట్టిపడేశాయి. చిన్న పెద్ద యువత అందరూ ఉత్సాహంగా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గచ్చిబౌలిలో కొత్త సంవత్సర వేడుకలు హోరెత్తించాయి. బౌల్డర్ హిల్స్ లో న్యూ ఇయర్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. చిన్న పెద్ద యువత ఉత్సాహంగా డాన్సులు వేస్తూ ఈ వేడుకలో పాల్గొన్నారు. గత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ పాత ఏడుకు గుడ్ బై చెప్పారు. సరికొత్త ఆశలు, ఆశయాలతో ఒకరికొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, సింగరేణి ఏరియాలో కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటాయి. సింగరేణి ఇల్లందు క్లబ్లో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ దంపతులు సబితా మనోహర్లు కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలను ప్రారంభించారు. సింగరేణి అధికారులు, వారి కుటుంబ సభ్యులు డాన్సులు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఈ కొత్త ఏడాది సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. కొత్త ఆశలు, ఆకాంక్షలతో ఉత్సాహంగా నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. కొత్త ఏడాదిలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు హోరెత్తించాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ యావత్ దేశం 2024కి ఘన స్వాగతం పలికింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి పలు మెట్రోపాలిటన్ నగరాలు బాణసంచా వెలుగుల్లో శోభాయమానంగా వెలుగులీనాయి. విద్యుత్ దీపాలంకరణలు, లేజర్ షోలు, టపాసుల మోతలు, కేక్ కట్టింగ్లు, యువత కేరింతల నడుమ జనం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. 2023కు వేడుకలు చెబుతూ కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా పరస్పరం న్యూ ఇయర్ విషెస్ తెలియజేసుకుంటూ సందడి చేశారు.